హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు జాబ్ నోటిఫికేషన్ తెలిస్తేనే కదా ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరో అయితే మిస్ కావద్దు. ఈ రోజు అయితే ఐఐటి రూర్కేలో 133 పర్మనెంట్ పొజిషన్స్ అయితే రిలీజ్ చేసింది. సో ఇప్పుడైతే వాటి గురించి అయితే నేను క్లియర్ గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఈ కోవిడ్ టైంలో అయితే పర్మనెంట్ పొజిషన్స్ అనేది చాలా ఇన్స్టిట్యూట్స్ రిలీజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఎక్కడ పడినా పర్మనెంట్ పొజిషన్ అయితే అప్లై చేయండి. ఇప్పుడైతే ఐఐటి రూర్కేలో 133 పొజిషన్స్ అయితే రిలీజ్ చేసింది. మామూలు మాటలు కాదు ఫ్రెండ్స్. 133 అంటే మీరు ఎలిజిబుల్ అయితే కంపల్సరీగా అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. మిస్ అయితే కావద్దు. నేను ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పొజిషన్ అండి. స్పెషలైజేషన్ వచ్చేసి ల్యాబొరేటరీ సర్వీస్. టోటల్ అయితే ఒక పొజిషన్ ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. లెవెల్ 6 అయితే పే చేస్తారండి. 35,400 నుంచి 1,12,400 అయితే ఉందండి శాలరీ. ఏజ్ వచ్చేసి 18 to 32 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. సెకండ్ అయితే వచ్చేసి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పొజిషన్ వచ్చేసి సెక్యూరిటీ సర్వీసెస్. ఒక పొజిషన్ అయితే ఉందండి. అది ఓబీసీ కేటగిరీలో అయితే ఉంది. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6 పే చేస్తారు. 35,400 నుంచి 1,12,400 వరకు అయితే శాలరీ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 32 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. థర్డ్ అయితే వచ్చేసి కోచ్ పొజిషన్. టోటల్ అయితే 6 అయితే ఉన్నాయి. బ్యాడ్మింటన్ లో ఒకటి, టెన్నిస్ లో ఒకటి, స్విమ్మింగ్ లో ఒకటి, అథ్లెటిక్స్ లో అయితే ఒకటి, హాకీలో ఒకటి, స్క్వాష్ లో ఒకటి. టోటల్ 6 పొజిషన్స్ ఉన్నాయి. స్పెషలైజేషన్ అయితే వచ్చేసి స్పోర్ట్స్ యాక్టివిటీస్. సో అన్రిజర్వ్డ్ లో 2 పొజిషన్స్ ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో ఒకటి, ఓబీసీ కేటగిరీలో ఒకటి, ఈడబ్ల్యూఎస్ లో ఒకటి. టోటల్ అయితే 6 పొజిషన్స్ అయితే ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6 పే చేస్తారు. 35,400 నుంచి 1,12,400 మధ్యలో అయితే ఉంటుంది. 18 నుంచి 32 ఇయర్స్ మధ్యలో అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్ పొజిషన్ అయితే వచ్చేసి అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్స్, అకౌంటెంట్, స్టోర్ పర్చేజ్ లో అయితే ఉంటుంది. టోటల్ అయితే 31 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అయితే 17 పొజిషన్స్, ఎస్సీ కేటగిరీలో 3 పొజిషన్స్, ఎస్టీ కేటగిరీలో 1 పొజిషన్, ఓబీసీలో అయితే 7 పొజిషన్స్, ఈడబ్ల్యూఎస్ లో అయితే 3 పొజిషన్స్. టోటల్ 31 పొజిషన్స్ అయితే ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6 అయితే పే చేస్తారు. 35,400 నుంచి 1,12,400 మధ్యలో అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 18 to 32 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్ పొజిషన్. హిందీ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ వర్క్ అయితే చెయ్యాలి. టోటల్ అయితే 1 పొజిషన్ అయితే ఉంది. అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. పే స్కేల్ అయితే లెవెల్ 6 అయితే పే చేస్తారు. 35,400 నుంచి 1,12,400 మధ్యలో అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 32 ఇయర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ పొజిషన్. హాస్పిటల్ సర్వీస్ లో అయితే ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 1 పొజిషన్ ఉంది. టోటల్ పొజిషన్స్ అయితే 1 ఉంది. లెవెల్ 5 అయితే పే చేస్తారు. 29,200 నుంచి 92,300 మధ్యలో అయితే శాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ పొజిషన్ వచ్చేసి ల్యాబొరేటరీ సర్వీస్ లో అయితే ఉంటుంది. టోటల్ అయితే 52 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 20 పొజిషన్స్, ఎస్సీ కేటగిరీలో 6 పొజిషన్స్, ఎస్టీ కేటగిరీలో 4 పొజిషన్స్, ఓబీసీ కేటగిరీలో 17 పొజిషన్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే 5 పొజిషన్స్, పిహెచ్ కేటగిరీ కింద అయితే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. టోటల్ 52 పొజిషన్స్ అయితే ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 లో అయితే పే చేస్తారు. శాలరీ వచ్చేసి 21,700 నుంచి 69,100 మధ్యలో అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ వచ్చేసి అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ పర్చేస్ సెక్షన్ లో అయితే ఇస్తారు. టోటల్ అయితే 39 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 16 పొజిషన్స్, ఎస్సీ కేటగిరీలో అయితే 6 పొజిషన్స్, ఎస్టీ కేటగిరీలో 3 పొజిషన్స్, ఓబీసీ కేటగిరీలో 11 పొజిషన్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3 పొజిషన్స్ అండ్ పిహెచ్ కేటగిరీలో 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 అయితే పే చేస్తారు. శాలరీ వచ్చేసి 21,700 నుంచి 69,100 మధ్యలో అయితే ఉంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి డ్రైవర్ గ్రేడ్ 2. సో పొజిషన్ అయితే వచ్చేసి డ్రైవింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద వెహికల్. టోటల్ అయితే 1 పొజిషన్ అయితే ఉంది. అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 లో అయితే పే చేస్తారు. శాలరీ వచ్చేసి 21,700 నుంచి 69,100 మధ్యలో అయితే ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏ పోస్ట్ కి ఎవరెవరు అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే వచ్చేసి జూనియర్ టెక్నికల్
వెహికల్ సూపరింటెండెంట్ పొజిషన్ కి అయితే ఎంఎస్సి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎంఎస్సి లో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదా బీటెక్ అన్నా కంప్లీట్ చేసి ఉండాలి. లేదా బిఎస్సి విత్ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. లేదా ఎంసీఏ అన్నా కంప్లీట్ చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయిపోయి కంపల్సరీ 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీలో కానీ ఎన్సీసీలో కానీ ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. కంపల్సరీ అయితే లైట్ వెహికల్స్ ని డ్రైవింగ్ చేయగలగాలి అనేది చెప్తున్నారు. నెక్స్ట్ అయితే వచ్చేసి కోచ్ పొజిషన్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్ అండ్ హాకీకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీ అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ కానీ బీఈపీడీ కానీ కంప్లీట్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అయితే వచ్చేసి డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ ఎన్ఎస్ఎన్ఐసి పటియాలా నుంచి అయినా వచ్చినా పర్వాలేదని చెప్తున్నారు. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అయితే స్క్వాష్ పొజిషన్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో కానీ బీఈపీడీ కానీ కంప్లీట్ అయితే చేసి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ లో మినిమం లెవెల్ 2 కోచింగ్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్ పొజిషన్ మాస్టర్ డిగ్రీ కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కంపల్సరీ కంప్యూటర్ లో అయితే నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్ పొజిషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హిందీలో కానీ బ్యాచిలర్ డిగ్రీ హిందీలో కానీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అట్లీస్ట్ 1 year ట్రాన్స్లేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఫార్మసిస్ట్ పొజిషన్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఆర్ ఈక్వివాలెంట్ విత్ సైన్స్ స్ట్రీమ్ అయితే ఉండాలి. డిప్లొమా కానీ డిగ్రీ ఇన్ ఫార్మసీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. కంపల్సరీ ఫార్మసిస్ట్ గా అయితే రిజిస్టర్ చేసుకుని అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ పొజిషన్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ లో అయితే బ్యాచిలర్ డిగ్రీని కంప్లీట్ చేయాలి. ఆర్ బీసీఏ అన్న కంప్లీట్ చేసినా పర్వాలేదు. ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 years అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ అయితే జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి కంప్యూటర్స్ లో అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ గ్రేడ్ 2 పొజిషన్ 10+2 పాస్ అయిపోయి డ్రైవింగ్ లైసెన్స్ అయితే హెవీ వెహికల్స్ కి లైట్ వెహికల్స్ కి అయితే కలిగి ఉండాలి. అట్లీస్ట్ 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫీ అండి టోటల్ 250 రూపీస్ అయితే పే చేయాలి. ఐఐటి స్టూడెంట్స్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ పిహెచ్ కేటగిరీ కానీ ఉమెన్స్ క్యాండిడేట్ కానీ ఫీ అయితే లేదండి. వాళ్ళైతే ఫీ ఎక్సెంప్టెడ్ అయితే ఉన్నారు. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని 250 రూపీస్ అయితే పే చేయాలండి. ప్రతి పోస్ట్ కి 250 రూపీస్ అయితే పే చేయాలి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి April 12, 2021. లాస్ట్ డేట్ వచ్చేసి May 11, 2021. సో లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి పర్మనెంట్ పొజిషన్స్. లాస్ట్ డేట్ లో అయితే సైట్ ఓపెన్ అయ్యేది కాదు, చాలా రష్ గా ఉంటుంది. మీరు ముందు ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ముందునే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. టోటల్ అయితే 7 steps ఉన్నాయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అప్లై ఫర్ ద పోస్ట్. మీరు ఏ పొజిషన్ కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ లో వచ్చేసి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతారు. ఫోర్త్ స్టెప్ లో వచ్చేసి ఫిల్ ద వర్క్ ఎక్స్పీరియన్స్. మీరు ప్రీవియస్ గా ఏదైనా కంపెనీలో పనిచేసిన ఇన్స్టిట్యూట్ లో పనిచేసిన ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్ లో వచ్చేసి ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేయాలి. సిక్స్త్ స్టెప్ లో అయితే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సెవెంత్ స్టెప్ వచ్చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని డాక్యుమెంట్స్ రూపంలో అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ పే చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ప్రివ్యూ అయితే వస్తుంది. మీరు ఆ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి రిఫరెన్స్ కోసం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరు అయితే అప్లై చేసుకోవడం అయితే మిస్ కావద్దు. టోటల్ 133 పొజిషన్స్ ఉన్నాయి. ఒకటేసారి చాలా పర్మనెంట్ పొజిషన్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.